నమస్కారం. ఇది కేవలం ఒక సినిమా కాదు. ఇది ఒక దృష్టి, ఒక స్వప్నం, ఒక మహా సాహసం. భారతీయ సినిమా ప్రపంచాన్ని మార్చేస్తున్న ఆ మహా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన కెమెరా ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు. సో తెలిసిందే మన వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంఈ 29, కానీ ఇప్పుడు అధికారికంగా వారణాసి అని తెలుపబడింది. ఏషియా సినిమా చరిత్రలోనే అతిపెద్ద, అతి ఖరీదైన చిత్రాల్లో ఒకటి ఇది. బడ్జెట్ $11 మిలియన్ నుంచి $135 మిలియన్ వరకు, అంటే 1022 కోట్ల నుంచి 1188 కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఈ భారీ ఖర్చు? ఎందుకు ఈ అపారమైన స్కేల్? ఎందుకంటే ఇది సాధారణ సాహస చిత్రం కాదు. ఇది గ్లోబల్ ట్రాటర్. ప్రపంచం నలుమూలలా తీసిన చిత్రం. కెన్యాలోని అపూర్వమైన ల్యాండ్స్కేప్, మాసై మరా, నైవాషా, సంబూరు, అంబోసిలి, 120 మంది క్రూ. ఆఫ్రికా సీక్వెన్స్లో 95% షూటింగ్ పూర్తి చేశారు. తాంజానియాలో సెరెగెంటిటీ, దక్షిణాఫ్రికాలో కూడా షూటింగ్ పూర్తి చేశారు ఎంతో కొంత. మరి త్వరలో అంటార్క్టికా వరకు కూడా వెళ్తుంది ఈ బృందం. ఇది ఇండియానా జోన్స్ స్టైల్ అడ్వెంచర్, కానీ దానికి ఒక కాస్మిక్ ట్విస్ట్ ఉంది. ప్రాచీనం నుంచి ఆధునికం వరకు టైం ట్రావెల్, హిందూ పురాణాలు అన్నీ ఒకటైపోయి ఒక మహారహస్యాన్ని వెల్లడి చేస్తాయి. సో కథానాయకుడు రుద్ర, లార్డ్ రామ్ స్ఫూర్తితో సృష్టించిన పాత్ర. ఆయన చేతిలో త్రిశూలం, శరీరం రక్తంతో తడిసి ఒక బల్ల మీద సవారీ, అడవుల్లో, పర్వతాల్లో, రహస్యాల మధ్య. ఈ పాత్రకు సరిపడ శరీరం, పోస్చర్, రన్నింగ్ స్టైల్ కావాలని రాజమౌళి గారు నిర్ణయించారు. సో మహేష్ బాబు ఈ సినిమాలో ఏం చేయబోతున్నాడు? కలరి, కేరళకు చెందిన ప్రాచీన మార్షల్ ఆర్ట్లో 2 నుంచి 3 నెలల శిక్షణ. లార్డ్ రామ్ ఎలా నిలబడతాడు, ఎలా నడుస్తాడు అనేది సరిగ్గా సాధించడానికి. మరి రన్నింగ్ 6 నెలల పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ టీంతో శిక్షణ. కేవలం 2 షాట్స్ కోసం. అవును, కేవలం 2 షాట్స్ కోసం 6 నెలల కష్టం. ఇదే రాజమౌళి గారి పర్ఫెక్షన్. సంగీతం ఆస్కర్ విన్నర్ కీరవాణి గారు, ఆయన కుమారుడు ఇప్పటికే స్కోరింగ్ సెషన్స్ మొదలుపెట్టినట్టు చెప్పారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, పాన్ ఇండియన్ కాస్ట్, అంతర్జాతీయ స్థాయి నటులు. విలన్ కుంభకర్ణుడు. ప్రాచీన ప్రకృతి రహస్యాలు, టైం ట్రావెల్ అన్నిటి మధ్య జరిగే యుద్ధం. రుద్రబలం ఎంత ఉంటే కుంభుడు కూడా అంత భయంకరంగా ఉండాలి. ఆ స్థాయి థ్రెడ్. ఈ చిత్రం 120 దేశాల్లో విడుదల కాబోతుంది. లక్ష్యం 1 బిలియన్ కంటే ఎక్కువ ప్రేక్షకులు చూడాలి. తెలుగు సినిమా ఇప్పుడు రీజనల్ సినిమా కాదు, గ్లోబల్ ఫోర్స్. భారీ ఇన్వెస్ట్మెంట్, అడ్వాన్స్ టెక్నాలజీ, ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ కలిసి ఆసియా సినిమాను కొత్త ఎత్తులకు తీసుకెళ్తాయి. వారణాసి, కాశీ, ఆ పవిత్ర నగరం నుంచి మొదలై ఆఫ్రికా అడవులు, టైం ట్రావెల్, పురాణాలు, కాస్మిక్ రహస్యం అన్నీ ఒక్కటై ప్రపంచాన్ని మార్చేసే ఒక మహాసాహసం. మహేష్ బాబు చెప్పినట్లు, ఈ శిక్షణ అంత కష్టం కాదు సార్, ఇది ఒక లైఫ్. సో రాజమౌళి గారి దృష్టిలో పనిచేయడం ఒక ఆనందం. 2025లో ఈ ఏప్రిల్ 20న లేదా సమ్మర్లో ప్రపంచం మొత్తం వేచి ఉంది. ఇది వారణాసి, ఇది రాజమౌళి, ఇది మహేష్ బాబు, ఇది భారతీయ సినిమా గర్వం. జై శ్రీరామ్, జై హింద్, జై తెలుగు సినిమా. సో డెఫినెట్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. రాజమౌళి అంటే ఈజ్ ఎ బ్రాండ్. ఒక మహాదర్శకుడు తన కెమెరాను ప్రపంచం నలుమూలలా తిప్పుతున్నాడు. ఆఫ్రికా అడవులు, టైం ట్రావెల్, పురాణాలు, కాస్మిక్ రహస్యాలు అన్నీ ఒక చిత్రంలో కలిసిపోతున్నాయి. ఇదే వారణాసి. సో ఎందుకంటే ఇది సాధారణ చిత్రం కాదు, ఇది ఒక గ్లోబల్. సో చాలామంది కష్టపడి చేస్తున్నారు. తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ సినిమా మ్యాప్పై ఒక శక్తివంతమైన బ్రాండ్గా మారబోతుంది. భారీ బడ్జెట్లు, అంతర్జాతీయ లొకేషన్లు, అత్యాధునిక సాంకేతిక, కొత్త కథనాలు, ఇవన్నీ కలిసి ఆసియా సినిమా యుగాన్ని మార్చేస్తున్నాయి. వారణాసి ఒక పవిత్ర నగరం నుంచి మొదలై ఆఫ్రికా అడవుల వరకు, టైం ట్రావెల్ వరకు,
పురాణాల వరకు ఒక మహా కాస్మిక్ సాహసం. డెఫినెట్గా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఎంత బ్లాక్ బస్టర్ అవుతుందంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ముఖ్యంగా చెప్పాలంటే ఒక దర్శకుడు ఊహ ఎంత దూరం వెళ్ళగలదో, ఒక నటుడి సమర్పణ ఎంత లోతుగా ఉండగలదో, ఒక సినిమా ఎంత పెద్ద స్థాయికి ఎదగగలదో ఇవన్నీ ఒకసారి చూపించబోతున్న చిత్రం వారణాసి. సో బడ్జెట్ వేరే లెవెల్లో ఉంది. సో డెఫినెట్గా ఇది ఒక శక్తివంతమైన సినిమా. డెఫినెట్గా ప్రపంచాన్ని కలిచివేస్తుందని రాజమౌళి గారు అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. సో డెఫినెట్గా ఇది ఆ రేంజ్లోనే ఉంటాయి. సో డెఫినెట్గా ఈ సినిమాలో ఎవ్రీ షాట్ అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇన్ని రోజులు పట్టింది. మోషన్ పిక్చర్ కూడా ఇందులో టెక్నాలజీ వాడరని తెలిసింది. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. సో నాకైతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాలని ఉంది. సో ఆ రోజు సమయం నెక్స్ట్ ఇయర్లో రాబోతుంది. సో డెఫినెట్గా ఇది వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా మనం అందరం థియేటర్లో చూడాల్సిందే ఈ సినిమా. సో ప్రతి హీరోకు ఒక సమానమైన బలమైన శత్రువు ఉండాలి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ కుమారన్ భలే తీసుకురన్న అతన్ని, ప్రియాంక చోప్రా మందాగిని. సో డెఫినెట్గా ఇంకా చాలా డీటెయిలింగ్గా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.